ఎందుకు పానిక్ అవుతాం మనం? బైబిల్ ఒక మాట రాస్తుంది, తన జ్యేష్ఠత హక్కు అమ్ముకున్న తర్వాత అప్పుడు జ్ఞానం వచ్చిందంట. దేవుడు నాకు ఇచ్చిన ఇబ్బంది ఎంత పెద్దది, ఎంత గొప్ప వాగ్దానం. జ్యేష్ఠత హక్కు అంటే మన మామూలు మాటనా? నాకంతా 2 పాలు, అధికారము, అంతటి గౌరవం నాకు ఇవన్నీ ఉంటే నేను అప్పటికప్పటికి చచ్చిపోతాను అనుకొని చాలా రాంగ్ డెసిషన్స్ తీసేసుకున్నానే అని బాధపడి భయంకరంగా ఏడవడం ఆరంభించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. తర్వాత ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకొని అడిగాడు, శ్రద్ధతో కూడా ఏం చేశాడు? వెతికాడు. కానీ అవకాశము చేజారిన పిమ్మట, కృపా గడియలు పోయిన తర్వాత నువ్వు ఏడ్చిన శ్రద్ధతో ఒక్క అవకాశం లేదయ్యా, తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, నాన్న ఒక్క ఆశీర్వాదం లేదా నా కొరకు అని చెప్పి బోరమని ఏడుస్తూ ఉన్నాడు. కృపా కాలము ఆ సందర్భంలో తూలనాడానికి గల కారణం ఏంటంటే, తను చిన్న సమస్యను అతి పెద్ద సమస్యగా ఏం చేశాడంటే దాన్ని చిత్రీకరించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అది సమస్యే, కానీ ఊహించుకొని ఆ టైంలో నువ్వు చేసుకునే తీర్మానాలు, ఆ టైంలో నువ్వు చేసుకునే డెసిషన్స్ తర్వాత అని తెలిసిన తర్వాత అయ్యో ఇది సమస్య కాదే అని చెప్పి తర్వాత మళ్ళీ కావాలని అడిగినా సరే ఎప్పటికవి రా.